17 ఏళ్ల యువకుడు ముందు వేలాది మంది యోధుల మధ్య ఒంటరిగా నిలబడ్డాడు. అతనికి తెలుసు లోపలికి వెళ్ళగలను, కానీ బయటికి రావడం మాత్రం తెలియదు. అయినా వెనక్కి తగ్గలేదు. కానీ ఒక్క ప్రశ్న: అభిమన్యుణ్ణి నిజంగా పద్మవ్యూహం చంపిందా, లేక అతని మరణం ముందే రాసిపెట్టబడి ఉందా? ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత విషాదకరమైన మరియు రహస్యమైన కథను తెలుసుకోబోతున్నాం. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజుకు చేరుకుంది యుద్ధం. ఆ రోజు ద్రోణాచార్యుడు ఒక ప్రమాదకరమైన వ్యూహాన్ని రచించాడు. అదే పద్మవ్యూహం. ఒకసారి లోపలికి వెళ్తే తిరిగి బయటికి రావడం దాదాపు అసాధ్యం. ద్రోణుడు అసలు లక్ష్యం యుధిష్ఠిరుని బంధించడం, అంటే ధర్మరాజును బంధించడం. కానీ ఒక సమస్య ఉంది. పాండవుల వైపు అర్జునుడు ఉన్నంత వరకు అది అసాధ్యం. అప్పుడు కౌరవులు ఒక తెలివైన ప్లాన్ వేశారు. అదే అర్జునుడిని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకెళ్లడం. అర్జునుడు మరోవైపు యుద్ధం చేస్తున్నాడు దూరంగా. అక్కడ అదే టైం చూసుకుని ఇక్కడ పద్మవ్యూహం సిద్ధమైంది. పాండవులందరూ ఒక్కసారి షాక్కి గురయ్యారు. దాన్ని ఛేదించగలిగేది ఒక్కరే, అతను అభిమన్యుడు మాత్రమే. అభిమన్యుడు ముందుకు వచ్చాడు. నాకు చక్రవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసు అన్నాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అప్పుడు అభిమన్యుడు మరో మాట చెప్పాడు. కానీ నాకు ఎలా రావాలో బయటికి తెలియదు. ఒక్కసారి అంతా నిశ్శబ్దం. అయినా ధర్మాన్ని కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు ఆ చిన్న పిల్లవాడు, 15 ఏళ్ల యువకుడు. మరణం తన ముందే ఉందని తెలిసినా వెనక్కి మాత్రం తగ్గలేదు. అభిమన్యుడి పద్మవ్యూహాన్ని ఛేదించాడు, లోపలికి వెళ్ళాడు. అతని వెనక భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు రావాల్సి ఉంది. కానీ రాలేదు. ఎందుకు? వారికి ఏమయ్యింది? అక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది. అక్కడ జయప్రదుడు అడ్డుగా నిలబడ్డాడు. అతను ఒక్కరోజు పాండవులను అడ్డుకునే వరం మహాశివుని వద్ద ఇంతకు ముందే పొంది ఉన్నాడు. ఆ వరాన్ని ఈరోజు వాడుకోదలిచాడు జయప్రదుడు, అంటే సైంధవుడు. పాండవులు ఎంత ప్రయత్నించినా లోపలికి మాత్రం వెళ్ళలేకపోయారు. ఇప్పుడు అభిమన్యుడు ఒంటరిగా లోపలికి వెళ్ళిపోయాడు పద్మవ్యూహంలోనికి. అంతా గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది పాండవులలో. ఏమి చెయ్యాలి ఇప్పుడు? అన్నీ తెలిసిన అర్జునుడు యుద్ధరంగంలో లేడు, దూరంగా ఉన్నాడు యుద్ధం చేస్తూ. మిగతా పాండవులు పద్మవ్యూహంలోకి వెళ్ళలేని పరిస్థితి. ఒంటరిగా ఉన్న అభిమన్యుడిపై ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, అనేక మంది మహారథులు కలిసి దాడి చేశారు. యుద్ధ నియమాల ప్రకారం ఒక యోధుడిపై ఒకేసారి దాడి చేయకూడదు. కానీ ఆ రోజు అన్ని నియమాలు చెరిపివేయబడ్డాయి. అభిమన్యుడి విల్లు విరిగింది, రథం ధ్వంసమైంది, ఖడ్గం విరిగింది. చివరికి ఏం చేశాడు అభిమన్యుడు? ఆ యుద్ధ వ్యూహాన్ని మీరు కళ్ళారా చూసినట్లుగా నేను ఈరోజు మీకు వివరించి చెబుతాను, వినండి. ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసి గెలవలేమని భావించిన కౌరవ సేన అభిమన్యుని చంపేందుకు కౌరవులు కుట్ర చేశారు. మోసం చేసి చంపేద్దామన్నాడు కుంభసంభవుడు. ఇంకా ఇలా చెప్పాడు: కర్ణ, అర్జునుడికి నేను కవచధారణం నేనే విద్యను చెప్పాను. అర్జునుడు ఆ విద్యని వీడికి నేర్పి ఉంటాడు. అందువల్ల వీడి చేతిలో విల్లు ఉండగా వీడిని మనం గెలవలేం. గెలవాలంటే మోసం చెయ్యాలి, మోసం చేసి విల్లు విరిచేయాలి, మోసంతో చుట్టుముట్టాలి, మోసం ద్వారానే వీడిని చంపేయాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది అన్నాడు. అయితే తప్పకుండా మోసం చేద్దామన్నారు. అందరూ ఏకకంఠంతో ఇందులో ప్రధాన మోసం విల్లు విరవడం. ఆ పని రాధేయుడే చేయాలి. వెనుక నుంచి చాటుగా కొట్టి అభిమన్యుడి చేతిలో విల్లు విరిచే పూచి కర్ణుడిది అన్నాడు ద్రోణుడు. అన్నాడు ఎక్కడో ఆలోచిస్తున్న కర్ణుడు. అభిమన్యుడి ఎదుట ఓడిపోయినట్లుగా నటించి కర్ణుడు మెల్లగా వెనక్కి చేరాడు.
మోసమని ఏమాత్రమూ ఆలోచించకుండా వెనక నుంచి అభిమన్యుడి విల్లును కొట్టేశాడు రాధేయుడు. అదే అదునుగా మోసాన్ని ప్రతిపాదించిన బ్రాహ్మణుడైన ద్రోణుడు అభిమన్యుడి రథస్వాలను చంపేశాడు. కృపాచార్యుడు సారథిని చంపేశాడు. మోసం, అంతా పెద్ద మోసం. అభిమన్యుడికి రథం లేదు, చేతిలో విల్లు కూడా లేదు. నిరాయుధుడు అయినంత మాత్రం చేత అతడేమీ భయపడలేదు. రథంలోంచి కత్తి డాలు తీసుకుని నేలకు దిగాడు. కౌరవుల మీద తిరగబడ్డాడు. ద్రోణుడు అతని చేతిలో కత్తిని కొట్టేశాడు. మోసాన్ని ఆమోదించిన దానవీర సూరకర్ణుడు అభిమన్యుడు దాలును కూడా కొట్టేశాడు. అంతా పెద్ద మోసం జరిగిపోయింది. కత్తి డాలు కూడా లేకపోయినా భయపడకుండా ఒక రథచక్రాన్ని తీసుకుని శత్రువుల మీదకు లంఘించాడు. రక్తసిక్తమైన మొహంతో భయంకర రూపం దాల్చి కోపంలో భయంకరమైన మండుతున్న అగ్నిలా ఉన్నాడు అభిమన్యుడు. అలా యుద్ధంలో ఒంటరిగా పోరాడుతున్న అభిమన్యుడి మీద అందరూ అన్ని వైపుల నుండి లెక్కలేనన్ని బాణాలు వేశారు. అతని చేతిలోని రథచక్రాన్ని విరిచివేసి ముక్కలు ముక్కలుగా చేసివేశారు. రథచక్రం శిథిలం కాగానే చటుక్కున గదనందుకున్నాడు అభిమన్యుడు. గ్రద తిప్పుతూ అశ్వత్థామ వైపు కదిలాడు. అది చూశాడో లేదో అశ్వత్థామ రథం దూకి అదే పరుగు తీశాడు. మోసం అంటే అభిమన్యుడిని చంపాలని నిర్ణయించుకున్న మోసగాళ్లైన కౌరవులు కొడుతున్న బాణాలన్నీ అభిమన్యుడికి నాటుకుంటూనే ఉన్నాయి. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా భీష్ముడి మనవుడు అశ్వత్థామ పారిపోతుండడంతో అభిమన్యుడు గదాధారి అయి శకుని వైపు మళ్ళాడు. అడ్డు వచ్చిన 140 మంది గాంధార వీరుల్ని అడుసు త్రొక్కినట్లు తొక్కి పడేశాడు అభిమన్యుడు. 10 మంది వసాతి వీరుల్ని వారి వారి ఏనుగులతో సహా పీనుగుల్ని చేసేశాడు. 7 కేకేయ రాజుల్ని చావబాదేశాడు అభిమన్యుడు. ఎదుటికొచ్చి ఎదుర్కొన్న వాణ్ణి ఎవణ్ణి ప్రాణాలతో వదలలేదు, కొట్టిపడేశాడు. అదే సమయంలో దుశ్శాసనుని కొడుకు ఒకడు పెద్ద గద తీసుకుని అభిమన్యుడితో కలపడ్డాడు. ఇద్దరు హోరాహోరీగా పోరాడుతున్నారు. వాళ్ళల్లా దెబ్బలాడుకుంటూ ఉండగానే కౌరవ వీరులు అనేక మంది అభిమన్యుడిని రకరకాల ఆయుధాలతో హింసిస్తూనే ఉన్నారు. అందరూ తలా ఒకవైపు దిక్కు నుంచి కొట్టసాగారు. రక్తంతో తడిసిపోయాడు అభిమన్యుడు. అయినా అవన్నీ భరిస్తూనే దుశ్శాసనుడి కొడుకుని చంపివేశాడు గదాయుద్ధంలో. అది చూసి ఆగ్రహించిన కౌరవ వీరులు ఎడతెరిపి లేకుండా ఇంకా కొట్టేశారు. ఉదయం నుంచి అతిరథ మహారథులతో పోరాడి అలసిపోయి నిరాయుధుడైన నిలువెల్ల రక్తం ఓడుతూ నిలిచి ఉన్న అభిమన్యుడిని అందరూ కలిసి మోసంతో కొట్టారు. మోసం చేసి చంపేశారు. భీష్ముడిని అర్జున్ని కూడా మైమరిపించేలా మహత్తరమైన యుద్ధం చేసి వెన్ను చూపకుండా మడమ త్రిప్పకుండా నిలిచిన మహావీరుడి ఆత్మ క్షాత్రగాత్రాన్ని వదిలి వీరస్వర్గం వైపు ప్రయాణం కాగానే అతని క్షత సౌందర్య దేహం రణభూమిని సోలిపోయి పడిపోయింది. సూర్యబింబం పడమట వాలిపోయింది. చివరకు అభిమన్యుడు నేల కూలిపోయాడు. కానీ అక్కడే అసలు కథ ముగియలేదు. ఆ రాత్రి అర్జునుడు తిరిగి వచ్చాడు. తన కుమారుడి మరణం వార్త విన్నాడు. అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, భయంకరమైన ప్రతిజ్ఞ. రేపు సూర్యాస్తమయంలోపు జయప్రదుడిని చంపుతాను, లేకపోతే నేనే అగ్నిలో ప్రవేశిస్తాను అని ఆ ప్రతిజ్ఞ చేశాడు. మహాభారత యుద్ధం పూర్తిగా మారిపోయింది. ఆ రోజు నుంచి అభిమన్యుడు చనిపోయాడు, కానీ అతని మరణమే కౌరవుల పతనానికి ప్రారంభమయ్యింది. అభిమన్యుడిని చంపింది పద్మవ్యూహం కాదు, అతన్ని చంపింది అధర్మం. అందుకే 1000 సంవత్సరాలు గడిచిన మహాభారతంలో అత్యంత విషాదకరమైన పేరు అంటే అభిమన్యుడే అని చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని కొత్త వీడియోలను మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
తప్పులు ఏవన్నా దొర్లినట్లయితే కామెంట్ రూపంలో తప్పక తెలియజేస్తారని పేరు పేరున మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. రేపటి మన వీడియోలో మరికొత్త సమాచారంతో మరి సరికొత్త వీడియోతో మిస్టరీతో హిస్టరీతో మీ ముందు కలుసుకుంటామని మానస్ టీవీ 19 ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.